భగవంతుడు తన ఒడిలో నుంచి మనిషిని భూమి మీద కిందకు పడేస్తాడు. కానీ ఆ మనిషి ఇది నాది అది నీది అని ఉన్నన్నాళ్ళు కొట్టుకొని ఈ ఆస్తి నాది ఇది నాది అని కొట్టుకొని మనిషి ఉన్నన్నాళ్ళు ప్రయాసపడి ఎంతో సంపాదిస్తాడు. కానీ ఆ భూమి మీదకు పంపించిన దేవుడు మళ్ళీ రమ్మని పిలిచిన వెంటనే ఆ మనిషి వెళ్ళిపోవాల్సిందే. ఏదో కాలక్షేపం లేదని ఆ మనిషిని దేవుడు భూమి మీదకి వదిలాడు, 4 రోజులు ఉండి రాని. కానీ మనం మాత్రం అలా కాదు. ఇది నాది అది నీది, ఎదుటోళ్ళకు సాయం చేస్తే ఏమైపోతావునని, ఎదుటోళ్ళకు సాయపడితే ఏమవుతావునని, ఎక్కడే శాశ్వతంగా ఇదే పర్మనెంట్ అని అనుకుంటున్నాము. కాదు, ఇది కాదు మనకు శాశ్వత స్థలం. ఇది కాదు మనకు శాశ్వత స్థలం. ఇక్కడున్న వస్తువులేటికి మనకు శాశ్వతం ఉండదు. ఒక్క మనిషికి సాయపడటానికి ఎవ్వరికి మనసు అనేది రావటం లేదు. వినోదానికి కాలక్షేపానికి ఇచ్చే విలువ కన్నీళ్లతో కష్టంతో ఎన్ని రోజుల నుంచో ఎన్నో వీడియోలు పెట్టాను. ఒక్కటే అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరటమే నాకు కావాలి. ఒక్కళ్ళు కూడా స్పందించలేకపోయారు. ఎక్కడే శాశ్వతం అనుకుంటున్నారు, ఇక్కడ కాదు శాశ్వతం. తన దగ్గర ఉండి బోరు కొడుతుంది స్వామి అని జీవి అడిగితే భగవంతుడు కిందకు పంపించాడు. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం వెళ్ళిపోవాల్సింది. కనీసం మనం ముఖానికి రాసుకునే పౌడర్ కూడా మన ముఖం మన శరీరం మనదేది మనది కాదు. అన్నీ భగవంతుడు దయదలిచి పెట్టినవి. మనిషిని చచ్చిపోయినాక తీసుకెళ్ళి వేసేది ఆ మట్టిలోనే. కనీసం కొమ్మరోడు చేసిన కుండ పెంకుకు నిలువ కూడా లేని మనిషి సాటి మనిషికి సాయపడలేకపోతున్నాడు. మా పిల్లలు అంటూనే ఉన్నారమ్మా, ఈ రోజుల్లో ఎవరు సాయపడరని. దయచేసి ఎవ్వరికి మనసు అనేది రావటం లేదు. నేను మీ నుంచి ఆశించేది మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి చేరాలి అని. నాకెళ్ళి లేదు, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ రావటం లేదు. దయచేసి మా అన్నయ్యకి చేరేలా చేయండి. నాకు వంట ఆరోగ్యం లేదు, పనికి వెళ్ళలేకపోతున్నాను, నా బిడ్డలను పోషించలేకపోతున్నాను అని ఎన్ని విధాలుగా ఎన్ని వీడియోలో అడిగి అర్థించి పెట్టినా కూడా మనసు అనేది రావటం లేదు. ఏటికి మీరు స్పందించేది? మనిషి పుట్టినందుకు సాటి మనిషి బాధకు స్పందించలేరా? సాటి మనిషి కష్టానికి మీరు స్పందించలేరా? పవన్ కళ్యాణ్ గారికి చేరేలా షేర్ చేయలేరా? మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. పన్నెడు కట్టల్లో కాలితే కుండలోకి కూడా రావు మనం. పిడికెడ పూడితే సాటి మనిషికి ఉన్నప్పుడు సాయం చేయండి. ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. పైకి వెళ్ళేటప్పుడు మోసినంత పుణ్యాన్ని మోయొచ్చు. దయచేసి మాకు సాయం అనేది చేయండి. నాకు వంట ఆరోగ్యం లేదు, ఇది నిజం. దయచేసి మళ్ళీ అడుగుతున్నానని అనుకోవద్దు. మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి చేరేలా షేర్ చేయండి.